మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ పెంతెకొస్తు పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక పెంతెకొస్తు పండుగను ఈ భూమి మీద సెలబ్రేట్ చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మనం ఎంతైనా శిరస్సులు వంచి తండ్రికి కృతజ్ఞతలు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. చదువుకున్న పత్రిక పాఠము అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో వైద్యుడైన లూకా ఈ చక్కని మాటలు రాస్తూ పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అనే మాట, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఫుల్లీ కమ్ అంటుంది. నిండుగా వచ్చాను అని అర్థం చేసుకోవాలి. ఫుల్లీ కమ్, నిండుగా వచ్చాను. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని మీద వచ్చేవాడు, ఆ పనిని ముగించుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ లూకా రాస్తూ ఆయన ఫుల్లీ కమ్, నిండుగా వచ్చాను అనే మాట, ఈ చక్కని మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. ఈరోజు ప్రపంచమంతా కూడా సంఘం యొక్క ఆవిర్భావ దినము, చర్చ్ బర్త్డే. సంఘము స్థాపించబడి దాదాపుగా 2026 ఇయర్స్ పైగా గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ సంఘం యొక్క బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవటం సంఘానికి అది ఎంతైనా దీవెనకరమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. తండ్రితో సమానుడు, కుమారుడితో సమానుడు పరిశుద్ధాత్ముడు. తండ్రి కంటే తక్కువవాడు కాదు కుమారుడు, కుమారుడు కంటే తక్కువవాడు కాదు పరిశుద్ధాత్ముడు. ముగ్గురు ఈక్వల్. పనులు వేరుగా ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కూడా ఒకే అధికారము, ఒకే అనుభవం కలిగినటువంటి వారిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని నేను భావిస్తూ ఉన్నాను. సహజంగా పెంతెకొస్తు పండగ అనగానే పరిశుద్ధాత్మ, వారు యేసు ప్రభు వారు గైడ్లైన్స్ ఇచ్చారు. ఆయన ఆరోహణమవుతూ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నా తండ్రిని వేడుకుంటాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని యేసు ప్రభు వారు గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా దాదాపుగా యేసు ప్రభు చెప్పారు. లాస్ట్ వీక్, ఇప్పటికి 10 days, అంటే ఆరోహణం లాస్ట్ థర్స్డే, మనం లాస్ట్ వీక్ ఆరోహణం తర్వాత మొదటి ఆదివారం సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 days, అంటే 10 రోజులు యేసు ప్రభు చెప్పినట్టుగా మేడగదిలో 120 మంది కనిపెట్టుకున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటి మీదకి వచ్చి వారి మీద వ్రాలినప్పుడు అన్య భాషలు మాట్లాడారు. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆ మేడగదిలో జరిగాయి. ఇల్లంతా కూడా దేవుని శక్తి చేత, దేవుని వెలుగు చేత, అగ్ని చేత నింపబడిందని లూకా అద్భుతమైనటువంటి మాటలు వ్రాశారు. సహజంగా మనము పరిశుద్ధాత్మ అని అంటాం, మంచిదే. కానీ నేటి ప్రపంచం ఎక్కువగా సంఘాలు పరిశుద్ధాత్ముని కేవలం శక్తిగా వాడుకుంటున్నారు తప్ప వ్యక్తిగా వాడుకోవటం లేదు.
కేవలం శక్తి అంటే డ్రమ్స్ బాగా హై పిచ్లో పెట్టడం, బాగా కొట్టడం, పాస్టర్ గారు వచ్చి నూరు తిరుగు మాట్లాడంటే ఏదో ఒక ప్రవచనం చెప్పడం, అంతవరకే పరిశుద్ధాత్మను చూపించారు తప్ప అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది నేటి ప్రపంచంలో చాలా సంఘాలకు, ముఖ్యంగా పెంతుకోస్తు సంఘాలకు, పెంతుకోస్తు అని పేరు పెట్టుకుంటారు కానీ పెంతుకోస్తు గురించి వాళ్ళకి తెలియదు. మీరు వెళ్ళి అడగండి పెంతుకోస్తు వాళ్ళు చెప్పలేరు, ఏం మాట్లాడలేరు, ఈ అనుభవాలు వాళ్ళకి తెలియదు. ఏదో పితరులు చెప్పారు పెంతుకోస్తు అంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు, భాషలు మాట్లాడాలి, చప్పట్లు కొట్టాలి, అరవాలి, గట్టిగా కేకలు వేయాలి, అంతవరకు తెలుసు. కానీ ఇక్కడ పెంతుకోస్తు గురించి మనము బాగా ఆలోచన చేస్తే ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నాం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. అందరూ కూడా మీ కళ్ళు దాని మీద పెట్టాలండి, ఎందుకంటే మనము త్రిత్వంలో మూడో వ్యక్తిని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మన కళ్ళు దాని మీద ఉన్నప్పుడే ఆ శక్తిని కూడా మనం పొందుకుంటాం. యేసు ప్రభువారు 14వ అధ్యాయము ఆయన సిలువకు వెళుతూ శిష్యులకు కొన్ని ఆదేశాలు ఇస్తూ 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ అంతా ఎల్లప్పుడూ నుండుటకును ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందలేదు, ఆయన మీతో కూడా చూడండి. యేసుప్రభువు వారు ఆయన 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 ఎన్నిసార్లు అన్నారు చూడండి, ఒక్కసారి కాదు, ఆయన 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 ఆయన. ఎంత అద్భుతంగా యేసుప్రభువు వారు వివరించారు. ఆయన వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో నివసిస్తాడు, ఆయన మీకు సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పి ఆయన ఆయన అనే మాటలు యేసుప్రభువు వారు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యక్తే కానీ ఆయనలో బలమైన శక్తి ఉన్నదని మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదు. తండ్రి కంటే చాలా తక్కువవాడుగా ఎన్నడూ కూడా చూడదు. కేవలం పాటలు కొట్టి అక్కడికే పరిమితం చేయకూడదు. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తి అని మనం గ్రహించాలి. ఇదే 16వ వచనంలో యేసు ప్రభువు అన్నారు, నేను తండ్రిని వేడుకొందును. ఒక మీడియేట్, ఒక అడ్వకేసీ, ఒక అడ్వకేట్గా, ఒక అంబాసిడర్గా నేను తండ్రిని వేడుకుంటాను. ఒక మధ్యవర్తిగా ప్రభు చెప్తున్నాడు. ఆయన నేను తండ్రి దగ్గరికి వెళతాను, తండ్రిని వేడుకుంటాను. ఎవరి కోసమో తెలుసా? మీకోసమే. త్రిత్వములో మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఎల్లప్పుడూ ఈ మాట పట్టుకోవాలండి. అప్పుడప్పుడు కాదు, పాత నిబంధన గ్రంథంలో అప్పుడప్పుడు వచ్చేవాడు, వెంటనే వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు, ఎల్లప్పుడూ మనం చనిపోయేంత వరకు కూడా, సంఘము మధ్యాకాశము చేరేంత వరకు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. ఎంత అద్భుతమైన సంగతి కదా. ఆ మాట చెప్తూ కింద అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఎందుకంటే శిష్యులకు చాలా వేదనతో ఉన్నారు. ప్రభు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ప్రభు వెళితే మా పోషణ ఏంటి? ప్రభు వెళితే మమ్మల్ని ఎవరు నిలబెడతారు? ప్రభు వెళితే మమ్మల్ని ఆదరించేవారు ఎవరు? మమ్మల్ని పలకరించేవారు ఎవరు? మేము దిక్కులేని వారు అయిపోతామని ఒక తలంపుతో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి వాగ్దానం చేశారు. ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ఆయన యేసు ప్రభువు వారు మీలో ఉండును అనే మాట ఎందుకు అన్నాడంటే, యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులతో ఉన్నాడు కానీ లోపల లేడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులతో భూమి మీద ఉన్నాడు తప్ప వారి లోపల లేడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మీలో ఉండును.
మీతో ఉండును, మీలో ఉండును. నిజమే దేవుని బిడ్డలారా, అందుకేనన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. చాలామంది మేము అనాథులు వండి ఒంటరివారు ఉంటాం. ఎందుకు? మనకు అర్థం కావటం లేదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉండును, మీతో ఉండును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో మూడో వ్యక్తి మనలో ఉన్నప్పుడు ఈ భూమి మీద మనం ఎందుకు ఒంటరి వారు అవుతాం? భూమి మీద మనం ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉండటం కాదు. యేసుప్రభు చెప్పారు, మీరు ఒంటరి వారు కాదు అని. యేసుప్రభు వారు చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియచేశారు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఉన్నాడండి, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు త్రిత్వంలో మూడో వ్యక్తి మనలో ఉన్నాడు. త్రిత్వంలో రెండో వ్యక్తి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రిని దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన అపోస్తల కార్యంలోనే ఉన్నాడా, పాత నిబంధన గ్రంథంలో లేడా అని అంటే, పాత నిబంధన గ్రంథంలో ఆయన సృష్టిలో ఆయన కార్యాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా క్రియేటింగ్ వర్క్ ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. భూమి ఆకాశములను సృజించక మనకు భూమి ఎలా ఉందో మోషే రాస్తా ఉన్నాడు. చదవండి. భూమి నిరాకారముగా, చూడండి, భూమి ఆకాశం సృజించక ముందు భూమి యొక్క షేప్ ఎలా ఉందో చాలా స్పష్టంగా మోషే చెప్తున్నాడు. భూమి ఎలా ఉంది? నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది, ఒక ఆకారం లేదు, చీకటి ఉంది. అగాధ జలములపై కమ్మి ఉండెను. అగాధ ఆత్మ, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చూడండి, పరిశుద్ధాత్ముడు ఇక్కడ, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అంటే సృష్టి కార్యములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కీలకమైన పాత్ర. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించక మనకు భూమి ఎలా ఉందంటే నిరాకారముగాను, శూన్యముగాను, చీకటిగా ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సృష్టి కార్యములో ఆయన పాలుపొందులు పొందినప్పుడు అస్తవ్యస్తంగా ఉంది భూమి, అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది, నిరాకారం, చీకటి, భయంకరమైన పరిస్థితి, అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తమైనటువంటి ఈ నిరాకారమైనటువంటి ఈ సృష్టిని పరిశుద్ధాత్మ దేవుడు అందమైన ఆకారాన్ని తీసుకొచ్చాడండి. అస్తవ్యస్తమైన ఈ భూమి ఎంత అందమైనటువంటి ఆకారంలోకి పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడనేది ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. నిజమే, మన జీవితంలో అస్తవ్యస్తమైన మన జీవితం, అస్తవ్యస్తమైన మన కుటుంబ జీవితాన్ని, గందరగోళమున మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దగలడు పరిశుద్ధాత్మ దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. గమనించారా? ఆయన క్రియేటింగ్ వర్క్, సృష్టిలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం. నిజమే, ఈ లోకమంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది. గందరగోళం, అస్తవ్యస్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని ఒక అందంగా పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్దాడనంటే ఆయన యొక్క పాత్ర ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు కాబట్టి మన జీవితం గతంలో ఎలా ఉంది? అస్తవ్యస్తంగా ఉంది, నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. నిరాకారంగా, శూన్యముగా, అస్తవ్యస్తమున మన జీవితాన్ని పరిశుద్ధాత్ముని రాక ద్వారా, పరిశుద్ధాత్ముడు మన ఉండడం ద్వారా మన జీవితానికి ఎంత అందమైనటువంటి పరిస్థితిని పరిశుద్ధాత్ముడు కలిగించాడు కదా. ఈ రోజున మనకు అందమైన స్థితి ఇచ్చింది పరిశుద్ధాత్ముడు. ఈరోజు మన కుటుంబాలు కట్టబడడానికి, మన కుటుంబాలు అందంగా ఉండడానికి ముఖ్యమైన కారణము త్రిత్వములో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి.
అదండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మన కుటుంబాలు ఇంత అందంగా ఉండగల కారణం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏ సంఘమైనా అస్తవ్యస్తమే. పరిశుద్ధాత్ముడు లేని గృహము అస్తవ్యస్తమే. ఈరోజు మన కుటుంబాలు గందరగోళం లేకుండా ఎంత పీస్ఫుల్గా అందంగా ఉండడానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడని గుర్తుపెట్టుకోవాలి. అది మొదటి కారణం. రెండవది ఎంపవరింగ్ వర్క్. ఆయన ఎంపవరింగ్ వర్క్ ఎలాంటి వాడనంటే ఆయన శక్తినిచ్చేవాడు. యేసు ప్రభు చెప్పారు, యెరూషలేములో ఉండండి, పరిశుద్ధాత్ముని రాక ద్వారా మీరు బలమైన శక్తిని పొందుకుంటారు. ఈ లోకంలో మానవ శక్తి కాదు, త్రియేక దేవుని శక్తి, త్రిత్వంలో మూడో వ్యక్తి చాలా శక్తి కలిగిన వాడు. మీరు శక్తిని పొందుకోవాలి అని యేసు ప్రభు వారు కూడా చెప్పారు. కానీ ఆయన పాత నిబంధన గ్రంథంలో ఎంపవరింగ్ వర్క్, ఆయనకి శక్తి ఎలాంటిదనంటే ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మనం చూస్తే సంసోను తిమ్నాతుకు తన తల్లిదండ్రులతో కలిసి బయలుదేరి వెళుతుండగా అకస్మాత్తుగా ద్రాక్ష తోటలో నుంచి కొదమ సింహము బొబ్బరించుచు ఫ్యామిలీ మీదకి వచ్చేసింది. కొదమ సింహము బొబ్బరించుచు వారి మీదకి వచ్చేసింది. అలాంటి పరిస్థితులలో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించని చదవండి అన్నమాట. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. పరిశుద్ధాత్మక శక్తి. పాత నిబంధన గ్రంథములో ఒక సామాన్యమైన మానవుడు సంసోను. ఇలాంటి కొదమ సింహము బొబ్బరిస్తూ ఉంది. సింహమే జల ప్రమాదం. కొదమ సింహం బొబ్బరిస్తూ ఉంది. అరుపులకే మనం చనిపోయే పరిస్థితి ఉంటుంది. మీదకు వస్తూ ఉంది, తల్లిదండ్రుల మీదకు వస్తూ ఉంది. ఆయన చేతులు ఏమీ లేదు. వెంటనే పరిశుద్ధాత్ముడు సంసోనుకు వచ్చినప్పుడు చేతులు ఏమీ లేకపోతే ఒకడు మేక పిల్లను చీల్చినట్లు సంసోను కొదమ సింహాన్ని చీల్చివేసేను అనే మాట మనకు కనపడుతుంది. గమనించారా? పరిశుద్ధాత్ముడు ఎంత శక్తి కలిగిన వాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన శక్తి కావాలో చూడొద్దు. పరిశుద్ధాత్మలో ఆయనకు శక్తి ఎంత ప్రభావితమైనదో ఒక్కసారి ఆలోచించాలి. పోరాడలేదు, కొదమ సింహంతో పోరాడలేదు, జస్ట్ చీల్చేశాడంతే. చీల్చేశాడే. ఒకే దెబ్బకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ సింహాన్ని చంపినట్టుగా మనకు కనపడుతుంది. మూడవది గైడింగ్ వర్క్. నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, నడిపించే కార్యం, గైడింగ్ వర్క్. అరణ్యంలో ఉన్నారు, ఎటు వెళ్ళాలో తెలియదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19 నుంచి కనుక మనం చదువుకుంటే, తీయాల్సిన పని లేదు, 19 నుంచి మనం చదువుకుంటే ఆయన గైడింగ్ వర్క్. ఆత్మ నడిపించాడు, మనం గైడ్ చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో అరణ్యం కావచ్చు, మన లైఫ్ అంతా కొన్నిసార్లు శూన్యం కావచ్చు. అరణ్యంలో ఏమీ లేదు, త్రోవ లేదు. అరణ్యం అంతా కూడా పూర్తిగా చెట్లతో నిండిపోయాయి, ఎడారులు. ఆ ఎడారిలో పరిశుద్ధాత్ముడు ఆత్మ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా అరణ్య యాత్రలో నడిపించి కానానికి క్షేమంగా చేర్చాడు. గైడింగ్ వర్క్. యేసు ప్రభు కూడా చెప్తాడు, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు. నేను చెప్పిన సంగతులు మీకు వివరిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. గైడింగ్ వర్క్. ఈ రోజున అలాంటి కీక అరణ్యములో, త్రోవలేని అరణ్యములో, పాములున్న అరణ్యములో, తేళ్లున్న అరణ్యములో పరిశుద్ధాత్ముడు గైడింగ్ వర్క్ ఎంతగా పూచి తీసుకుని నడిపించాడు కదా. ఈ లోకములో మనం కూడా అరణ్యమనే లోకములో ఉన్నాం. మనం కూడా సింహాల మధ్య ఉన్నాం. పౌలు అంటాడు, నేను సింహాల మధ్య ఉన్నానన్నాడు. సింహాలు అంటే ఎవరు? ఆ సింహాలు కాదు, మనుషులే సింహాలు అన్నాడు ఆయన. సింహాల మధ్య నేన్నాను. కీర్తన అన్నాడు, కోపోద్రిక్తుల మధ్య ఉన్నాను అన్నాడు దావీదు. మనుషులు ఎలాంటి వాడు అంటే ఎందుకో తెలియదు, కోపోద్రిక్తులు అన్నాడు. ఎవరు? దావీదు. 1000 సంవత్సరాల పూర్వమే, 2000 సంవత్సరాల క్రితమే పౌలు అన్నాడు, సింహాల మధ్య నేనున్నాను. అలాంటి పరిస్థితులలో మనల్ని నడిపించాలి అంటే గైడింగ్ వర్క్ పరిశుద్ధాత్ముడు. నిజమే, ఆయన నడిపించకపోతే
మన పిల్లలు మనము తప్పుదారు నడుస్తామండి. చాలా రాంగ్ వేలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకనే ఆయన గైడింగ్ వర్క్ ఎక్కడి వరకు గైడ్ చేస్తాడంటే పరలోకము చేరేంత వరకు కూడా, తండ్రి అందుకు చేరేంత వరకు కూడా, పెళ్లి కుమారుని చేతులు పెట్టేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు గైడింగ్ వర్క్ ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం వీటిలో చిక్కుకోకుండా ఎట్లా ఉన్నామనంటే ఆయన గైడింగేనండి. ఈ రోజున ఎంత కరప్షన్ ఉంది, ప్రతి వాడు కూడా ఎందులో కందులో చిక్కుకుపోతున్నారు, ఎందులో కందులో పడిపోతూ ఉన్నారు. ఈ రోజున మనకు పరిశుద్ధాత్ముడు గైడ్ చేస్తాడు కాబట్టి చాలా క్లియర్గా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, దీవెనకరంగా ఉన్నాం. అది గైడింగ్ వర్క్. 4వది ప్రొఫెటిక్ వర్క్. ఆయన ప్రవచన పరిచర్య చేస్తున్నాడు. యేసెకేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యేసెకేలు గ్రంథం, నరపుత్రుడా నువ్వు లేచినడు అని చెప్పినప్పుడు యెహోవా ఆత్మ ఆయన మీదకి బలంగా వచ్చింది. చూద్దాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి చూసారండి. ఎందుకంటే యేసెకేలు ప్రవచనం చెప్పాలి, యెషయా ప్రవచనం చెప్పాలి, మీకా ప్రవచనం చెప్పాలి, యేసెకేలు ప్రవచనం చెప్పాలంటే యెహోవా ఆత్మను నిలబెట్టింది. యెహోవా ఆత్మ నాలోకి వచ్చింది. చదవండి. నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. చాలండి. దేవుని బిడ్డలారా, ఏదైనప్పుడు కూడా దేవుని వాక్యము ఉన్నట్టుగా చెప్పాలనంటే దేవుని ఆత్మ మనలోకి రావాలండి. మనలోకి రాకపోతే అంతేం చెప్తాం? రాంగ్ ప్రాఫెసీ చెప్తాం, రాంగ్ టీచింగ్స్ ఉంటాయి. అందుకే అన్నాడు ప్రొఫెటిక్ వర్క్లో, బోధించే పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మిక పాత్ర. ఇప్పుడు కూడా ఆయన బోధించే ఏ సేవకుడైనప్పుడు కూడా ఆయన పాత్ర ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధాత్మిక పాత్ర కూడా మనకు కనపడుతుంది. ప్రొఫెటిక్ వర్క్. 5వది స్కిల్ గివింగ్ వర్క్. నిర్గమకాండం 31వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూస్తే బెసలేలు అనే ఒక వ్యక్తి కనపడతాడు. సామాన్యుడు. దేవుని పని చేయాలి, దేవుని కార్యాలు చేయాలి, అనేకమైన కార్యాలు చేయాలి, ప్రజ్ఞ కలిగినటువంటి పనులు చేయాలి, చక్కని పనులు చేయాలంటే అతని మీదకి ఏం పంపిస్తుంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ వచ్చాడు. మీరు చదువుకోండి. కిందకి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత 31వ అధ్యాయము మొదటి 5 వచనాలు. బెసలేలకు దేవుని ఆత్మ వచ్చింది, ప్రజ్ఞ వివేకము కలిగిన ఆత్మ వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి ఆ పని చేసిందంటే బంగారం పనులకు బంగారము, వెండి పనికి వెండి, కలప పని ఎంత అద్భుతంగా చేశాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు కృపావరాలిచ్చి ఆయన మనను దేవుని కార్యాలు మన ద్వారా జరిగించుకుంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడనంటే ఆయన మనకు కృపావరములు ఇచ్చేవాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుడు మనకి ఏదైతే కృపావరం ఇచ్చాడో దేవుని మహిమ కొరకు వాడాలి తప్ప మన స్వంత ఘనత కొరకు దేవుని యొక్క కృపావరం వాడకూడదు. సంఘ నిర్మాణం కొరకు మనం వాడాలి, దేవుని మహిమ కొరకు వాడాలి. అందుకని బెసలేలు ఆ ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఎంతగా ఆత్మ ఆయనలో ఉండి ఎంత అద్భుతమైనటువంటి పనిని జరిగించాడో ఆలోచించేయండి. ఇక్కడ మీరు మాట చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథములో దేవాలయం పనిచేసేటప్పుడు ఒక ఆత్మీయ వ్యక్తికి, ఒక బెసలేలుకి అంత అద్భుతంగా ప్రత్యక్ష గుడారము నిర్మించడం గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బెసలేలుకి కృపావరం ఇచ్చాడు. ఇప్పుడు మనం అప్లికేషన్ తీసుకున్నాం. పరిశుద్ధాత్మ రాక ద్వారా మనకు కూడా ఏమి ఇచ్చాడంటే మొట్టమొదటిగా ఆత్మఫలాలు ఇచ్చాడు. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సమస్త విధములైన మంచితనం. గమనించండి. ఈ రోజున ఆ సార్ చాలా మంచారండి, ఆ సిస్టర్ మంచారండి. ఏంటది? ఆత్మఫలం. అది గమనించండి. మనం అనుకుంటాం మంచోళ్ళని మోసం చేస్తాం. నో, అది ఆత్మఫలం. అది మనకి ఆ సార్ చాలా మంచి ఆయనండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో పెట్టిన ఆత్మఫలం. మనలో మంచితనం కనపడుతుందంటే పరిశుద్ధాత్ముడు మనకు ఆత్మఫలం పెట్టాడని గుర్తుపెట్టుకోవాలి.
మనం ప్రేమిస్తున్నాం ఎదుటివారిని అంటే పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన ప్రేమ. మనం ప్రతి విషయంలో కూడా సంతోషంగా ఉన్నామనంటే పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి ఆత్మఫలము సంతోషం. పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడనంటే సమాధానము, అది ఆత్మఫలము. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనకు ఫలాలు తీసుకొచ్చాడు. అందుకే మనం ఎక్కడ వారము ప్రేమగా ఉంటున్నాం, ఎక్కడ వారము సమాధానం ఉంటున్నాం, ఎక్కడ వారము సంతోషంగా ఉంటున్నాం, ఎక్కడ వారము మంచితనంగా ఉంటున్నాం. అందరం కూడా గమనించారు. ఇదంతా ఏంటి? ఇది బలహీనత కాదు. పరిశుద్ధాత్ముడు మనందరికి ఇచ్చినటువంటి ఆత్మఫలం అండి, ఆత్మఫలం. అందుకే మన మంచితనము, మన ప్రేమ, మన సంతోషము, సమాధానము ఆత్మ ద్వారా కలిగింది. గమనించండి. అందుకనే బయట ప్రపంచానికి తెలియదు ఈ ప్రేమ, సంతోషం, సమాధానం. అది పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు. అంత మాత్రమేనా? సంఘానికి కృపావరాలు ఇచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. సంఘములకు కృపావరములు ఇచ్చాడు. ఒకరికి పాటలు పాడే వరం ఇచ్చాడు, ఒకరికి వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, ఒకరికి పరిచర్య చేసే వరం ఇచ్చాడు. అనేకమైన పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఈ కృపావరము ఒక నైపుణ్యత మనకి ఇచ్చాడు ఆయన పని చేయడానికి. అందుకే చాలామంది ఏమంటారంటే, సార్ మీరు సేమ్ పోస్ట్లో ఉన్నారు, ఆయనకి మీకు తేడా ఏంటి? మీ పని పర్ఫెక్ట్గా ఉందంటారు చాలామంది. ఏంటో తెలుసా? మనలో కృపావరం అండి. కృపావరం సేమ్ కేటగిరీ ఉంటుంది, సేమ్ పొజిషన్లో ఉంటాడు, కానీ వాళ్ళ పనికి మన పనికి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మఫలంలో ఒక సెట్ ఇస్తే కృపావరములో మరొక సెట్ ఇచ్చాడు. అది మనం గమనించాలి. ఈ రోజున ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే కృపావరం. నిజమే, సంఘములో ప్రతి వారు కూడా కృపావరంలో కలిగిన వాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసికి కూడా కృపావరము ఇవ్వబడిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కృపావరం స్కిల్ గివింగ్ వర్క్ అనేది మనం చూస్తున్నాం. 6వది లీడర్షిప్ వర్క్. మన సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే, ఇక్కడ మోషే ఒంటరిగా పనులు భారం చేసుకోలేకపోతున్నాడు, ఆయన వర్క్ చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు ఇద్దరు అన్నాడు, లేదు మోషే, ఒక్కడవే కాదు, ఇంకా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు 70 మంది పెద్దలను ఏర్పాటు చేశాడు. 70 మంది పెద్దలకు మోషేకు ఎలాంటి ఆత్మ వచ్చిందో 70 మంది పెద్దలకు అదే ఆత్మ వచ్చిందండి. గమనించారా? అంటే సంఘంలో పెద్దలకు ఆత్మను పొందుకోవాలి, పాస్టర్ కూడా ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు సంఘ కాపరికి ఎలాంటి ఆత్మనిచ్చాడో అదేవిధంగా లీడర్స్ కూడా అదే ఆత్మ ఇచ్చినప్పుడు సంఘం ఎంత సక్సెస్ఫుల్గా సాగుతుందో ఆలోచించేయాలి. ఈ రోజున సంఘాల్లో పాస్టర్ ఒక వేరుగా ఉంటుంది, కమిటీ ఒక వేరే రకంగా ఉంటుంది. కమిటీకి పాస్టర్కి జమ పడదు. కారణం ఏంటంటే ఇద్దరు కూడా ఎవరొకరు లోపం ఏంటంటే ఆత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. లీడర్షిప్ వర్క్ ఏంటంటే పెద్దలది ఏ మాట ఉంటుందో కాపరిది ఏ మాట ఉంటుంది, కాపరిది ఏది ఉంటుందో పెద్దలది కూడా అదే లీడర్షిప్ వర్క్, టీం వర్క్ అనమాట. ఇదంతా ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు. గమనించారా? ఈరోజు మన సంఘం చాలా చిన్న సంఘమైనప్పుడు కూడా, లో బడ్జెట్ సంఘమైనప్పుడు కూడా కారణం ఏంటంటే ఆ యొక్క లీడర్షిప్ వర్క్, ఆ టీం వర్క్, ఆ పెద్దలకు కాపరికి అందరికీ నుండి ఆ వర్క్ను బట్టి పరిశుద్ధాత్ముడు ఆ వరం ఇచ్చాడు కాబట్టి ఈ రోజున దేవునికరంగా కొనసాగుతుంది. గమనించాలి. ఏదైనా కొనసాగాలంటే, ఎక్కడైనా కానీ లీడర్షిప్ కొనసాగాలంటే ఆత్మ పనిచేయాలనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, 7వది టెంపరరీ ఇంట్వెల్లింగ్. అంటే పాత నిబంధన గ్రంథములో వస్తూ ఉండేవాడు, పోతుండేవాడు. గిద్యోనికి వచ్చాడు, గిద్యోనికి కొంత ఆత్మనిచ్చాడు, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. ఆ యెఫ్తాకి ఆత్మనిచ్చాడు, పని అయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. డేవిడ్కి ఆత్మ ఇచ్చాడు, పని అయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. కాబట్టి సౌలుకి ఆత్మనిచ్చాడు, పని అయిన తర్వాత ఆత్మ విడిచి వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఎప్పటికీ కూడా ఈ ఆత్మ మనకిచ్చాడు. ఇది వెళ్ళిపోయేది కాదు, ఇది పోయేది కాదు. పరిశుద్ధాత్ముడు పోయేవాడు కాదు. అందుకనే పరిశుద్ధాత్ముని దుఃఖపరచవద్దని పౌలు గారు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు.
దేవుని బిడ్డలారా, మరి ఆనాటి పెంతెకొస్తు పండగ, పెంట అంటే గ్రీకు పదం 50వ. కాబట్టి పెంతెకొస్తు పండగ ఇశ్రాయేలు ప్రజలకు 7 పండగలు వారి భవిష్యత్తును తెలియజేస్తున్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల యొక్క భవిష్యత్తును తెలుపుతున్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7 ఉపమానాలు యేసు ప్రభు చెప్పారు. అది రాజ్య భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నాయి. బైబిల్లో ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలు యొక్క పండుగలు, 7 పండుగలు భవిష్యత్తును చూపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం రాబోయే కింగ్డమ్ ఎలా ఉండబోతుందో దాని భవిష్యత్తును చూపిస్తుంది. రేపు సంఘ భవిష్యత్తు ఎలా ఉంటుందో 7 సంఘాల నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ ఆధారము 7 పండుగలు, 7 సంఘాలు, 7 ఉపమానాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక సీక్వెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. పస్కా పండుగ మనకు తెలుసు. ఐగుప్తు నుంచి వారు విడుదల కావాలంటే గొర్రె పిల్ల చనిపోవలసిందే, గొర్రె పిల్ల రక్తం కార్చాల్సిందే. ఆ పస్కా పశువు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన పస్కా పశువుగా మనందరి పాపముల కొరకై ఆయన వధించబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు. పస్కా పండుగ క్రీస్తులో నెరవేరింది. పస్కా పండుగ పూర్తయిన తర్వాత ప్రథమ ఫలముల పండుగ వస్తుంది. పునరుత్థాన పండుగ. యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచినటువంటి 3వ దినం పునరుత్థాన పండుగ, ప్రథమ ఫలము పండుగ. మొట్టమొదటి ప్రథమ ఫలము మన ప్రభునటువంటి యేసుక్రీస్తే. ప్రతి వాడు కూడా అదే వరుసలో బ్రతికింపబడాలని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు. ప్రతి వాడు అదే వరుసలో బ్రతికించబడాలి. ఎందుకంటే ఆ ప్రథమ ఫలము మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. అందుకనే ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడాలి. జాన్ విక్లిఫ్ అని, విలియం టెండిల్ తర్వాత జాన్ విక్లిఫ్ ఉన్నాడు. ఆయన బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడండి లండన్లో. చేసిన తర్వాత ఆయన చనిపోయాడు, సమాధి చేసేసాడు. తర్వాత లండన్ రాజు వచ్చాడు. ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేసాడని ఆ కోపంతో 40 సంవత్సరాలు అయిపోయింది జాన్ విక్లిఫ్ సమాధి చేసి. 40 సంవత్సరాల తర్వాత ఎక్కడ సమాధి చేసినా సమాధులు తవ్వితే అన్ని బోన్స్ వచ్చాయి. ఆ బోన్స్ని కలెక్ట్ చేసి అన్నిటిని ఏం చేశాడంటే బూడిదిగా ధూళిగా చేసి రివర్లో కలిపాడు. గమనించారా? అంటే ఇప్పుడు బూడిద చేసినా, ధూళి చేసినా, దాన్ని చోర చేసినా, రేపొద్దున ప్రథమ ఫలముల పండుగ ఏంటో తెలుసా? చోర చేసినా, బూడిదైపోయినా, కాలిపోయినా తిరిగంతా కూడా ఫామ్ కాబోతుంది. అంటే చూడండి, మానవుల యొక్క స్థితి ఎంత ఉన్నదో ఆలోచించేయండి. రేపు యేసు ప్రభువారు ఏ విధంగా అయితే 3వ దినం లేచాడు, ప్రథమ ఫలం పండుగ. ఆ ప్రథమ ఫలము మన ప్రభు యేసుక్రీస్తు అర్పణల పండుగ. రేపు కూడా మనం అందరం కూడా అదే వరుసలో మా నాన్న తిరిగి లేస్తారు, సూర్య గారి తల్లిగారు, మత్స్యం గారి యొక్క తల్లిగారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రథమ ఫలము గుర్తుపెట్టుకోవాలి. అదే వరుసలో బ్రతికించబడతారనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అన్యజనుల నిరీక్షణ వేరు, క్రైస్తవుల యొక్క నిరీక్షణ వేరు. ఏమండి? అన్యజనుల యొక్క నిరీక్షణ వేరు, క్రైస్తవుల యొక్క నిరీక్షణ వేరు. అన్యజనులు ఏంటంటే ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుని గుండెలు బాదుకుంటారు. మన గుండెలు బాదుకోం, కానీ ఆ జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటాం. అంతే. ఆ తీయని ఆ మెమరీస్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అన్యజనుల నిరీక్షణ వేరు, క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఎందుకంటే మన తల్లులు చేసేటువంటి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 7 రోజుల తర్వాత పులిని రొట్టెల పండుగ వస్తుంది. పులిని రొట్టెల పండుగ అది మనలో ఏ చిన్న పులుపు, చిన్న పాపము కూడా మనలో ఉండకూడదండి. పులిని రొట్టెల పండుగ ఆ చిన్న పాపము వద్దంతే కూడా పాడు చేస్తుంది. కాబట్టి పులి రొట్టెల పండుగ చేయాలి. పాపం అంతా బయటపడేసి పరిశుద్ధంగా జీవించాలని ఆ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పెంతెకొస్తు పండగ అంటే పునరుద్ధాన పండుగ నుంచి పెంతెకొస్తు పండుగ వరకు 7 వారాలు, 7 వారాల పండుగ అంటారు. 7 వారాలు గ్యాప్ రావాలి. పెంతెకొస్తు పండుగ మరుదినము అనే మాట అంటే ఇదే రోజు 50వ రోజు. 7 వారాలు లెక్కించారు కరెక్ట్గా. మీరు చూడండి, మన లూథరన్ క్యాలెండర్ చూడండి, 7 వారాల తర్వాతనే ఈ పెంతెకొస్తు పండుగ వస్తుంది. పునరుద్ధాన పండుగ నుంచి ఇప్పటి వరకు 7 వారాలు యాక్యురేట్గా వస్తుంది. ఆ పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్మ రాక ద్వారా నెరవేర్పు కలిగింది. అంటే 7 పండుగల్లో 4 పండుగలు నెరవేరాయి. 4 పండుగలు ఒక సెట్ ఉంది. తర్వాత 3 పండుగలు తిరగాలి.
తర్వాత 5వ పండుగ ఏంటో తెలుసా? బూరల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వది పర్ణశాలల పండుగ. ఈ పండుగలు జరగడానికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో సంఘం వచ్చేసింది. సంఘం వచ్చినప్పుడు సంఘకాలం జరుగుతుంది. ఇప్పుడంతా కూడా సంఘయుగం జరుగుతుంది. ఈ సంఘము అన్యజనుడు సంపూర్తి అయ్యేంత వరకు కూడా ఈ బూరల పండుగ జరగదు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అన్యుడు సంపూర్ణంగా రావాలి, అన్యుల సంఖ్య సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఇక సంఘం యొక్క ఉనికి భూమి మీద ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, బూరల పండగ. ఇప్పుడు ఈ బూరల పండుగ కొరకు యెరూషలేములో ఒక బ్యానర్ రిలీజ్ చేశారు. ఆ మాట ముందుగానే యెషయా భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11 వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11 వచనం చూద్దాం. ఏం చేశాడు ఇక్కడ? బూరల పండుగ జరగబోతుంది. ఇక త్వరలో ఒక బ్యానర్ రిలీజ్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల్లో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును. ఒక బ్యానర్ అన్నమాట. ధ్వజం అంటే ఒక బ్యానర్ నిలబెడుతున్నాడు. పిలుచుటకు భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. చాలండి. ఇప్పుడు చూద్దాం. బూరల పండుగ జరగక ముందు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆయా దేశాల్లో చెదిరిపోయినారు. లాస్ట్ ముందు చూడండి, మణిపూర్ నుంచి 250 మందిని యూదులు ఇశ్రాయేల్ తీసుకెళ్ళిపోయారు. మణిపూర్లో నివసిస్తున్న వారు యూదులని గుర్తించారు. బెంజమిన్ నెతన్యాహు వెంటనే టీమును పంపించాడు. వాళ్ళకి అన్ని పరీక్షలు చేసేశారు. 250 మందిని వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ప్లాట్ ఇచ్చారు, గ్రాండ్ వెల్కమ్ చేశారు, వాళ్ళకి గవర్నమెంట్లో జాబ్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎలా తిరిగి వెళ్తున్నారంటే భ్రష్టులుగా తిరిగి వెళ్ళాల్సిందే ఇశ్రాయేల్ ప్రజలు. భూమి మీద భక్తుడు ఎవరంటే కేవలం క్రైస్తవుడు మాత్రమే భక్తుడు. ఇశ్రాయేలుడు భక్తుడు అని చెప్పలేదు. ఇశ్రాయేలుడు భ్రష్టుడు. వాడు భ్రష్టుడై ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు అనేక దేశం నుంచి భ్రష్టులుగా తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళబోతున్నారు. అదే బూరధ్వనుల పండుగ. ఎప్పుడైతే ఈ బూరధ్వనుల పండుగ వెళుతుందో ప్రాయశ్చిత్తార్థ పండుగ, వాళ్ళు పశ్చాత్తాపడతారు. యోవేలు యొక్క ప్రవచనం ఇప్పుడు పార్షియల్గా నెరవేరింది, కంప్లీట్గా నెరవేరలేదు. అప్పుడు యోవేలు చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చినప్పుడు వృద్ధులేంటి, బాలులేంటి, యవలేంటి, కన్యకులేంటి ఆ ప్రాయశ్చిత్త దినమున గుండెలు బాదుకుంటారు. అయ్యో, మా మెస్సీని మేము చంపేశాం, మా మెస్సీని నిరాకరించాం, మా మెస్సీని సిలువకు అప్పగించామని చెప్పి ప్రాయశ్చిత్త దినమున వారు పశ్చాత్తాపడుతూ పాపములు ఒప్పుకుంటూ దేవుని వైపు తిరుగుతారు. అది ప్రాయశ్చిత్తార్థ పండుగ. అదైన తర్వాత మెస్సయ్య వారి కొరకు భూమి మీద వస్తాడు. సంఘం భూమి మీద ఉండదు. అప్పుడు పర్ణశాలల పండుగ. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద సమాధాన రాజ్యం దావీదు కుమారుడుగా యేసుప్రభువారు ఈ ప్రపంచాన్ని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఆ పర్ణశాలల పండుగ 1000 ఏళ్ల రాజ్యమునకు, సమాధానమునకు సూచనగా ఉంది. గమనించండి. ఆ పర్ణశాల పండుగలో ఎక్కడ కూడా ఒక మిస్సైల్ శబ్దం కానీ, ఒక అంబులెన్స్ శబ్దం కానీ, ఒక ఫైర్ ఇంజిన్ శబ్దం కానీ జరగదు. దేవుడు భూమి ఆకాశంలో నిరాకరముగా ఉంది, అవి చెడిపోయిన భూమిని ఎంత అందంగా చేస్తుంటే వీళ్ళు టెక్నాలజీ పేరుతో చెప్పి దేవుడు సృష్టించిన అందమైన సృష్టిని ప్రపంచం పాడు చేస్తూ ఉంది. భూమి నిరాకరంగా శూన్యంగా ఉంటే దేవుడు అందమైనటువంటి భూమి ఆకాశం సృజిస్తే ఈ మానవుడికి తెలివితేటలు ఎక్కువైపోయి దేవుడు సృష్టించిన సృష్టిని టెక్నాలజీ ద్వారా పూర్తిగా పాడు చేసేసారు. చూసారా ఎంత భయంకర పరిస్థితి వస్తుందో. దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆదామా, అప్పుడు ఎవరు లేరు. ఈ అందమైన సృష్టిని ఈ పర్యవేక్షణ చేయాలి, నువ్వు పరిరక్షించాలి, ఈ పర్యావరణాన్ని నువ్వు పరిరక్షించాలంటాడు. అందుకని మనక రాష్ట్రపతి అంటారు, చెట్లు అనుకోండి, అది ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలని అంటారు. రక్షించుకోవాలి. దేవుడు ఏ సృష్టి తెచ్చాడు, ఏ మొక్కలు తెచ్చాడు, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆనాడు ఆదాముకు ఉంది. కానీ ఇప్పుడు సృష్టిని ఇరాన్ వాడు, ఇరాక్ వాడు, ఇస్రాయల్ దేశం వాడు, అమెరికా వాడు పూర్తిగా మిస్సలేసేసి అందమైన సృష్టిని పాడు చేసేస్తున్నారు.
రేపు పర్ణశాల పండుగలో ఇక టెక్నాలజీ ఉండదు, ఎలాంటి మిస్సైల్ శబ్దం ఉండదు. ఆ యొక్క ఆయుధాల మీద బట్టి మన బిడ్డలు దాని మీద ఆడుకుంటారని బ్యాట్లాగా. అలాంటి దినాలు రాబోతున్నాయి. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు జరిగించబోతున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఎంత ధన్యులం, ఎంత భాగ్యులం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించడం, గైడ్ చేయడం. రేపు మనను ఈ ప్రపంచం ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలకు వెళ్లకుండా ఉగ్రతలోంచి మనం తప్పించి పైకి తీసుకెళ్ళిపోతాడు. భయంకర ఉగ్రత ఈ ప్రపంచం మీదకి రాబోతుంది. అప్పుడు సంఘం సంతోషకరంగా ఉంటుంది. అప్పుడు సంఘం మరలా భూమి మీదకి వస్తుంది. 1000 ఏండ్లు ఎక్కడ శబ్దం ఉండదు. ఎంత సంతోషకరమైనటువంటి దినాలు మనం జీవిస్తామో ఆలోచించేయండి ఉదయకాలం. కాబట్టి ఆయన వచ్చును. దేవుని బిడ్డలారా, భవిష్యత్తు కొరకు రేపటి గురించి క్రైస్తవుడు ఆలోచించాల్సిన పని లేదు. మనలో త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన అనాథులకు విడవడు. దేశ పరిస్థితులు మారచ్చు, దేశ పరిస్థితులు కల్చర్ పూర్తిగా మార్చేస్తున్నారు. కానీ లోపల మనకు ఆత్మ ఉన్నాడు. ఆత్మను పంపించాడు. కాబట్టి నమ్మకంగా ఉందాం, శ్రద్ధగా ఉందాం, ఆయనకు విధేయత చూపిద్దాం, ఆయన మహిమపరుద్దాం. అలా ఉండుటకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప, అలాంటి సహాయము ఉదయకాలం మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రికి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలే ఉండునుగాక. దేవా శుద్ధ స్థిరమైన మనసు